గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో కీ పేపర్ కి సంబంధించి ఈ రోజు 18th జూలై వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజే రిలీజ్ అవుతుంది. సో ఈవినింగ్ వరకు రిలీజ్ చేస్తారు. అది 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు టైం అనేది మెన్షన్ చేయలేరు, బట్ డేట్ మెన్షన్ చేశారు. మీరు కావాలంటే వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. సిపికెట్ వెబ్సైట్ లో మనకి 18th జూలై కీ వస్తుంది అని చెప్పారు. సో ఈ రోజు కీ రిలీజ్ చేస్తారు ఈవినింగ్. కీ రిలీజ్ చేసినాక మీరు లాగిన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీ అంటే ఏంటి, మొత్తం రెస్పాన్స్ షీట్ వస్తుంది. మీరు ఏదైతే ఎగ్జామ్ లో రాసిరో, చాలా మందికి కీ వస్తుందంటే కూడా అర్థమైతలేదు. ఎగ్జామ్ ఏదైతే మనం రాసినామో ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఏది కరెక్ట్ పెట్టారో ఏది తప్పు పెట్టారో అని మొత్తం చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసిన ఎంఏ ఇంగ్లీష్ ఎగ్జామ్. సో ఎంఏ ఇంగ్లీష్ పేపర్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. అందులో నువ్వు ఏది పెట్టినావు అనేది చూసుకోవచ్చు, కరెక్టా తప్ప. నువ్వు పెట్టిన ఆప్షన్ ఉంటుంది, యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏందో ఉంటుంది. రెండు ఉంటాయి అన్నట్టు ప్రతి ఆప్షన్ కి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి అక్కడ కింద ఉంటుంది యాక్చువల్ కరెక్ట్ ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా అని కింద ఉంటుంది అక్కడ. అండ్ పక్కన నువ్వు పెట్టిన ఆప్షన్ ఉంటుంది. సో నువ్వు పెట్టింది కరెక్ట్ అయినా లేదా అని చెక్ చేసుకోవాలి. అట్లా 100 క్వశ్చన్లకు చెక్ చేసుకోవాలి. ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చెక్ చేసుకోవాలి అన్నట్టు. సో మార్కులు 40, 30, 50, 60 ఎంతో కొంత మార్క్స్ మీకు వస్తాయి. సో మార్క్స్ చెక్ చేసుకోవాలి అంతే. మనకు ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. ఈ మంత్ ఎండ్ లోనే, ఈ జూలై లాస్ట్ వీక్ లోనే ఇంకొక 1 వీక్ 8 days లో, 7, 8 days లో రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు మార్క్స్ కి మనం టెన్షన్ పడద్దు. నాకు తక్కువ మార్కులు వచ్చినాయి కదా అని టెన్షన్ పడద్దు. ఎందుకంటే పేపర్ హార్డ్ వస్తే అందరికీ యావరేజ్ గా తక్కువ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఎట్లుంటదంటే మెయిన్ థింగ్, కొన్ని సబ్జెక్టులలో పేపర్ ఈజీ వచ్చింది అనుకో, అందరికీ 70 మార్కులు 60 మార్కులు వస్తాయి. సో 60-70 మార్కులు వచ్చినా సరే వాళ్ళ ర్యాంకు టాప్ 200, 300 ఉన్నది అనుకో. కొన్ని సబ్జెక్టులు పేపర్ హార్డ్ వస్తుంది, వాళ్ళకి ఎట్లా 45, 50 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకు కూడా గదే టాప్ 100, 200 ర్యాంక్స్ వస్తాయి. సో పేపర్ ఈజీ వచ్చిందా హార్డ్ వచ్చిందా దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ తగ్గొచ్చు పెరగొచ్చు. మార్క్స్ అనేది మార్క్స్ మ్యాండేటరీ కాదు, ర్యాంక్ ఇంపార్టెంట్. సో కొన్ని సబ్జెక్టులలో చెప్పినా కదా, ఇప్పుడు 70 మార్కులు వచ్చినాయి ఎంఏ హిస్టరీలో. పోయినసారి ఎంఏ హిస్టరీలో 70 మార్కులు వస్తే టాప్ 200, టాప్ 100 ర్యాంక్ వచ్చింది. అదే వేరే సబ్జెక్టు, ఇప్పుడు ఎంఎస్సి కెమిస్ట్రీ అనుకో, 40 మార్కులు వస్తేనే టాప్ 100, టాప్ 200 ర్యాంక్ వచ్చింది. అట్లా అన్నట్టు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు వేరే సబ్జెక్ట్ లేదు 60-70 మార్కులు వచ్చినాయి, నా సబ్జెక్ట్లో నాకు తక్కువ వచ్చినాయి, అదంతా కాదు. సో మార్కులు అనేటి ఎంత వచ్చినా సరే మనకు ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. కొన్ని సబ్జెక్టులలో మార్కులు 70 మార్కులు 60 మార్కులు వచ్చినా ర్యాంక్ అనేది 200-300 ర్యాంక్ వచ్చింది అనుకో. కొన్ని సబ్జెక్టులు 40 మార్కులు వచ్చినా కూడా ఆ ర్యాంక్ అనేది టాప్ 200, 300 లో ఉంటుంది, టాప్ 100 లో ఉంటుంది. సో పేపర్ హార్డ్ వస్తే మార్క్స్ తగ్గుతుంది అందరికి. సో ఇదే చెప్పనీకి నేను చాలా మంది అడుగుతున్నారు. సో ఈవినింగ్ వచ్చినాక నేను మళ్ళీ వీడియో చేస్తా. సో అది రిలీజ్ అయిన తర్వాత ఇట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి చూడండి. అది చూసి మీరు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోరు. ఈ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, అది చూడొచ్చు మీరు. అండ్ కీ రిలీజ్ అయిన తర్వాత రేపు 19, ఎల్లుండి 20. సో 19, 20 ఈ 2 days మనం అబ్జెక్షన్ పెట్టొచ్చు. ఏదైనా పర్టికులర్లీ మనకు క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి తప్పుంది అనుకో, మీరు కీ చూసుకున్నారు 100 క్వశ్చన్లకి, ఏదో ఒక క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి తప్పుంది, ఆన్సర్ తప్పుంది వాళ్ళ సైడ్ నుంచి, వాళ్ళే తప్పు ఆన్సర్ ఇచ్చారు అనుకో, మనం ఆ పర్టికులర్ క్వశ్చన్ కి 200 రూపీస్ పే చేసి అబ్జెక్షన్ పెట్టాలి, మీ సైడ్ నుంచి క్వశ్చన్ తప్పుంది అని చెప్పేసి. అర్థమైందా? అట్లా పెడితే ఆ మనీ కూడా మనకు రీఫండ్ వస్తాయి, ఒకవేళ మనం కరెక్ట్గా పెడితే. ఓకేనా, అర్థమైంది కదా. సో అది కూడా ఎట్లా పెట్టాలనేది కీ రిలీజ్ అయినాక నేను చెప్తా. అది 19, 20 2 days ఉంటుంది. అట్లా అబ్జెక్షన్ మనం పెడితే ఆ క్వశ్చన్ వాళ్ళు చెక్ చేసుకొని మార్కులు యాడ్ చేస్తారు, వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే అట్లా అది చేస్తారు అన్నట్టు. సో ఎనీవేస్ కీ వచ్చినాక నేను మళ్ళీ వీడియో చేస్తా, మీరు వెయిట్ చేయరు. రిజల్ట్స్ అనేవి మెయిన్ రిజల్ట్స్ మనకి ఒక 1 week తర్వాత వస్తాయి. ఈ 27కో 28కో ఎప్పుడు వస్తాయి, ఈ మంత్ ఎండ్కి రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు మీ సబ్జెక్ట్ లో మీ ర్యాంక్ ఎంత, అది ఇంపార్టెంట్. ర్యాంక్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు మొత్తం మనకు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి. ఏ యూనివర్సిటీలో ఏ కోర్సు ఎక్కడుంది అని తెలుసుకోనికి మనకు సిపిగేట్ గైడెన్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇక లోగో కనిపిస్తుంది కదా, ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే కింద మనకి యూజ్ అనదర్ మెథడ్ అని వస్తుంది, అది క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేసి లాగిన్ అవ్వరు. లోపల సిపిగేట్ గైడెన్స్ కోర్స్ ఉంటుంది. సిపిగేట్ గైడెన్స్ కోర్సులో డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి. చిన్న అమౌంట్ ఉంటుంది, పెద్ద అమౌంట్ కూడా కాదు అది. సో అట్లా జాయిన్ అయితే మీకు లోపల అన్ని కాలేజెస్, అన్ని యూనివర్సిటీస్ కి సంబంధించిన అన్ని కోర్సెస్ కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు మీ కోర్సు ఎక్కడెక్కడ ఉంది యూనివర్సిటీలో, ఏ యూనివర్సిటీలో ఉంది లేదు, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలో ఉంది, ఎన్ని ప్రైవేట్ కాలేజీలో ఉంది, డీటెయిల్ గా చూసుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ వీడియోస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి అందులోనే, అవి కూడా చూసుకోవచ్చు. మీకు పర్సనల్ చాట్ కూడా ఉంటుంది, మీకు ఏదైనా డౌట్ వస్తే కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు యాప్ లో. ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ కమెంట్స్ వస్తాయండి, అన్నిటికీ రిప్లై చేయలేం కదా,
అదే మనము యాప్లో అనుకో, మనకు పర్సనల్ గా నాకు చాట్ చేయొచ్చు, నేను యాప్లో రిప్లై ఇస్తా ఎవరైతే ఆ సిపిగేట్ గైడెన్స్ కోర్స్ లో జాయిన్ అవుతారో. సో ఇది మీ ఇంట్రెస్ట్ పర్టికులర్లీ, అరే పర్సనల్ గైడెన్స్ అన్న దగ్గర నుంచి తీసుకోవాలి, ఎప్పుడైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా ఉంటుంది కాబట్టి. సో మనకి పేజ్ 1 పేజ్ 2 పేజ్ 3 అయిపోయేంత వరకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో, వెబ్ ఆప్షన్స్ వీడియో ఆన్లైన్ ఎట్లా పెట్టాలి అవి కూడా అందులో ఉంటాయి అన్నట్టు, కాలేజెస్ లిస్ట్ తో పాటు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సిపిగేట్ గైడెన్స్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఇది పర్టికులర్, సరేనా? సో ఈవినింగ్ అయితే వీడియో చేస్తా, వన్స్ కీ రిలీజ్ అయిన తర్వాత. అప్పటిదాకా వెయిట్ చేయరి, టెన్షన్ ఏం పెట్టుకోకరి. అండ్ రిలీజ్ అయిన తర్వాత చెక్ చేసుకోరు ఎంత మార్క్స్ వచ్చినాయని. మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం మళ్ళీ. ఓకేనా? డన్, బాయ్, ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి, హైప్ చేయరి, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేయరి సిపిగేట్ స్టూడెంట్స్ కి. ఓకేనా? ఉంటా మరి, సైనింగ్ ఆఫ్ దిస్ క్యాంపస్ స్టూడెంట్, బాయ్.